నిన్నంతా కూడా ఒక వీడియో వైరల్ అయింది. ఒక ఆర్టీసీ డ్రైవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా ధర్నా చేస్తున్నారు. దేనికోసం అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి తగ్గియాలని ఒక ధర్నా చేసుకుంటూ పోతా ఉంటే ఆయనే ఆ బస్సులో ఉండి డ్రైవర్ సీట్ దగ్గర ఉండి కూర్చొని బస్సు నడుపుతున్నాయనే వడ్లు కొనుర్రి మక్కలు కొనుర్రి ఈ డీజిల్ పెట్రోల్ గురించి తర్వాత కానీ ఫస్ట్ అవి కొనుర్రి అని ఒక వీడియో తిరిగింది నిన్న, బాగా ఫుల్ వైరల్ అయింది. అయితే ఆ మాట్లాడిన ఆయన ఉన్నారు చూసిరా, ఆయనని సస్పెండ్ చేసిరట. సర్కార్ సస్పెండ్ చేసింది ఆయనని. అంటే ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తాం, ప్రశ్నిస్తే గొంతులు నొక్కుతాం, ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి తీసి పడేస్తాం, ఇది చెప్పదలుచుకుందా సర్కార్? ఇప్పుడు ఆయన ప్రశ్నించింది దేని గురించి? రైతుల సమస్యల గురించి, రైతుల ఇబ్బందుల గురించి, రైతుల బాధల గురించి. ఎక్కడ చూసినా కళ్ళాలల్లా ఎట్లా ఉన్నాయి వడ్లు చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు లేని విషయాన్ని ఏమన్నా ఆయన అడిగిండా? ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నమాట అంటే ఎందుకంత ఉలికిపాట అవుతుంది? ఎందుకంత ఉలికి పడుతున్నారు మీరు? ఆయన లేని దాన్ని ఏదన్నా తప్పునేమన్నా చెప్పిండా? ఇప్పుడు తప్పుడు విషయాన్ని ఏమన్నా ప్రభుత్వం మీద వేసి బదనాం చేయదలిచిండా? ఇంకా దారుణమైంది తెలుసా? అసలు దీంట్లో కంప్లైంట్ ఇచ్చింది ఎవరు తెలుసా? కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కంప్లైంట్ ఇస్తే ఉద్యోగంలో నుంచి తీసేసిరు. ఇగో ఇట్లుంది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్ ఇస్తే ఉద్యోగాల నుంచి తీసేస్తారా? మీ సర్కారు ఉంది కాబట్టి మీ నాయకులు కంప్లైంట్ ఇస్తే మీరు ఉద్యోగాల నుంచి తీసేస్తారా? ఏం చెప్పదలుచుకున్నారు అసలు? అంటే అణిచివేతలు, మేము మాట్లాడితే అరెస్టులు చేస్తాం, అణిచివేస్తాం, ఇది చెప్పదలుచుకున్నారా? ఇక నిన్న ఆ ఆర్టీసీ డ్రైవర్ ఒక అయినది వీడియో ఫుల్ వైరల్ అయింది, చాలా తిరిగింది చూసిరా. మొత్తం తెలంగాణలో ఇది ఎందుకింత ఉక్రోషం వచ్చింది, ఎందుకింత ఇమీడియట్గా రెస్పాండ్ అయింది ప్రభుత్వం అంటే మొత్తం తెలంగాణ జిల్లాలలో మొత్తం తిరిగింది. అది ఫుల్ వైరల్ అయిపోయింది వీడియో. ఆయన పేరు అశోక్ అట. అశోక్ అన్నట్టయినా నిన్న ఏం మాట్లాడిండు, తర్వాత సస్పెండ్ చేసింది ఆయన మాట్లాడిండు. ఆయన మాట్లాడింది కూడా ఉంది, రెండు చూపిస్తా మీకు. చూపించిన తర్వాత మళ్ళా మీకు దాని గురించి చెప్తా. అశోక్ ఆయన పేరు. ఇగో ఇది నిన్న మొత్తం తిరిగిన వీడియో ఉంది కదా. ఇగో అది నిన్న ఆ కాంగ్రెస్ వాళ్ళు ఆడ ధర్నా చేసుకుంటూ పోతుంటే మక్కల గురించి పట్టించుకోరు, ఫస్ట్ వడ్ల గురించి పట్టించుకోరు, ఈ పెట్రోల్ డీజిల్ గురించి ఎప్పుడన్నా ధర్నా చేసుకోవచ్చు అన్నాడు. ఆయన ఎక్కడ ఏ కాంగ్రెస్ నాయకుడిని ఉద్దేశించి మాట్లాడలే, లేకపోతే పలానా అక్కడ ఆయన ఆ ధర్నాలు చేస్తున్న నాయకులు ఉన్నారు చూసారా, ఆయన వాళ్ళ పేరు పెట్టి కూడా అనలే. ఒకసారి అది ఫస్ట్ గుర్తుంచుకోరు, మీకు చెప్తా మళ్ళీ దాన్ని అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చెప్తా. ఇది ఆయన మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, నిన్న ఎందుకు మాట్లాడింది అది అనేది ఆయన చెప్తున్నాడు. ఒకసారి ఆయన వర్షన్ ఏందో విందాం. ఈయన పేరే అశోక్, ఈయననే ఇప్పుడు సస్పెండ్ చేసింది సర్కార్ వాళ్ళు. ఇప్పుడు ఈయనని సస్పెండ్ చేసిరు ఎందుకు? ప్రశ్నించినందుకు. ప్రశ్నిస్తారా మీరు? అసలు ప్రశ్నించే అధికారం ఎక్కడిది మీకు? మేము కొంటే కొన్నట్టు, లేకపోతే ఊకోవాలి, అంతేగాని మాట్లాడతారా? ఎట్లా మాట్లాడతారు మీరు? ఎట్లా మాట్లాడతారు ప్రభుత్వం మీద? అదే చెప్పదలుచుకుంది ఇలా ప్రభుత్వం. ఒక్కసారి ఈయన వర్షన్ ఏందో ఇనుర్రి. ఏం చేస్తుంది ఢిల్లీ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే దాని గురించి ఆరోగ్య అంటున్నప్పటి గురించి మాట్లాడడానికి తీసుకెళ్ళారు. అదే కాక రైల్లో ఆగిన బండి ఆపారు, రైల్లో ఉన్న కానీ బండి పక్కన ఆపారు. అది వాళ్ళు మధ్య మధ్య తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం చెప్తున్నారు అది ఢిల్లీ మాట్లాడి ఢిల్లీ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నారంటే దాని గురించి కాదు, దాని మాట్లాడి రైతు పరిచయం అవుతుంది, దాని గురించి గడి గురించి మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు పేరు తీయలేదు, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఆయన చెప్పిన దాంట్లో క్లారిటీగా ఆయన ఏ రాజకీయ నాయకుడు పేరు తీయలే, అది క్లారిటీగా కనిపిస్తుంది. అక్కడ ఏ పార్టీ పేరు కూడా తీయలే, అది కూడా క్లారిటీగా కనిపిస్తుంది. నిన్న మొత్తం తెలంగాణ సమాజం అంతా చూసింది. ఆయనే ప్రభుత్వం అనే పేరు కూడా తీయలే. కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు ఇడిచిపెట్టుర్రి, అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళు ఇడిచిపెట్టుర్రి, అది 2 నిమిషాలకి. ప్రభుత్వం అనే పేరు కూడా తీయలే. ఆయన పేరు అశోక్ అట. నిన్న మాట్లాడినందుకు నీకు డ్యూటీ ఇవ్వద్దు అని చెప్పిర్రు, జిఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీ ఇవ్వద్దు అని చెప్పిర్రు. ఇక్కడ ఒకటి దగ్గర కాదు, మొత్తం 5 డిపోలకి చుట్టుముట్టల 5 డిపోలకి లెటర్లు రాసిర్రు, ఇవ్వద్దని చెప్పిర్రు అంటుండు. ఆయనే క్లారిటీగా చెప్తుండు, నేను ఎవ్వరిని అనలే, అక్కడ కాంగ్రెస్ వాళ్ళని అనలే, ప్రభుత్వాన్ని అనలే, ఏ రాజకీయ పార్టీకి అనలేదు నేను, ఏ రాజకీయ నాయకుడిని అనలేదు నేను. ఆడ మా ఊరైనా కనిపించిండు, ఆడ ధర్నా చేస్తూ ఉంటే మా ఊరైనా కనిపిస్తే దేనికోసం వచ్చిరు దొరా అంటే గిట్లా ఈ ధర్నా అంటే అవి తర్వాత ఫస్ట్ వడ్లు మక్కల సంగతి ఏందో చూడుర్రి. వర్షాకాలం పడే టైం అవుతుంది, వర్షాలు పడితే కనుక మొత్తం ఆగమైపోతారు రైతులు అని చెప్పిన అనేది ఆయన చెప్తున్నాడు. అగో వినడానికి ఓపిక లేదు ప్రభుత్వానికి. మాట్లాడతారా మీరు? అంటే తెలంగాణలో ఉన్నోళ్ళే కదా,
ఇదే తెలంగాణ జనం కదా మీకు ఓట్లు వేస్తే గెలిపిస్తే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. ప్రశ్నిస్తే వినే ఓపిక లేకపోతే ఏమంటారు? ప్రశ్నిస్తే అరెస్టులు చేయాలి, లేకపోతే ప్రశ్నించే వాళ్ళని అణిచేయాలి, ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాల నుంచి తీసేయాలి. ఏం నేర్పియదలుచుకున్నారు మీరు సమాజంకి? ఏం ఊకునేటోళ్ళు కాదు. తెలంగాణ సమాజం తిరగబడే సమాజం, తెలంగాణ సమాజం ప్రశ్నించే సమాజం. ఆల్రెడీ ఈయన దాని మీద తెలంగాణ రెస్పాండ్ అవుతుంది. తెలంగాణ సమాజం తెలంగాణ రెస్పాండ్ అవుతుంది. ఎట్లా మాట్లాడతారు, ఎట్లా తీసేస్తారు? ఆయన అడిగింది ఏమన్నా తప్పు ఉందా? ఇప్పుడు మొత్తం వడ్లు తీసుకొని వచ్చి రోడ్ల మీద పోసి తలగబెడుతురు రైతులు కొనే దిక్కులేక. మీరు ప్రశ్నించుకోవాల్సింది మిమ్మల్ని మీరు. అసలు ఏమైంది, ఎందుకు రైతులు ప్రశ్నిస్తున్నారు అని మీకు మీరు ఆలోచించుకోరు. కానీ ప్రశ్నించేటోళ్ళని అణిచేస్తామంటే సమస్య పరిష్కారం అవుతుందా? సమస్య ఏముంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది చూడాలి. కానీ మాట్లాడేటోళ్ళని ఉద్యోగంలో నుంచి తీసేస్తాం, లేకపోతే మాట్లాడుతా అంటే అరెస్టులు చేసేస్తాం, చేస్తే ఇక మొత్తం సమస్య అయిపోతుంది అనుకుంటే అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభుత్వంకి ఒకటి అల్కగా దొరికింది. మామూలుగా ఏదన్నా ప్రశ్న గురించి, ఏదన్నా సమస్య గురించి చెప్తే ఆ సమస్య పరిష్కారం గురించి ఆలోచించాలి ప్రభుత్వాలు. కానీ ఏం చేస్తుందంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని అరెస్ట్ చేసుడో, వాళ్ళని భయపెట్టించుడో, వాళ్ళని ఉద్యోగంలో నుంచి తీసేసుడో, ఇక ఇది చేసిరనుకో ప్రశ్నించేటోళ్ళే ఉండరు. ఇది అలకగా కదా. ఇప్పుడు వడ్లు కొనాలంటే ప్రభుత్వానికి చాలా బాధ అవుతుంది. ప్రభుత్వం దగ్గర మార్గం లేదు. ఇగో ఇట్లా మాట్లాడేటోళ్ళని అనిచేసిరు అనుకోండి, అయిపోతుంది కదా. అల్కగా కదా, ఇది అల్కగా అయిపోతుంది. నిన్న ఈయన మాట్లాడిన మాటలు మొత్తం తెలంగాణ సమాజం చూసింది, తెలంగాణ సమాజం మాట్లాడింది. మొత్తం విపరీతంగా వైరల్ అయిపోయింది ఆ వీడియో మొత్తం కూడా. నిన్న ఒకసారి ఆయనకి ఇచ్చిన లెటర్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇగో ఇది ఈ లెటరు. ఈరోజు పేరుతో జగిత్యాలు. ఆయన నడిపేది ఎక్కడి నుంచి ఎక్కడికట అంటే జగిత్యాల నుంచి ధర్మపురికి బస్సు నడుపుతాడు ఆయన. నిన్న బస్సు కూడా జగిత్యాల నుంచి ధర్మపురికి పోతున్న టైంలో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా దీంట్లో? ఇగో కంప్లైంట్ ఇచ్చింది లక్ష్మణ్ అన్నట, మండల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ధర్మపురి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లెటర్ ఇస్తే, కంప్లైంట్ ఇస్తే నిన్ను తీసేస్తున్నాము, ఇమ్మీడియట్గా ఈయన సర్వీస్ నుంచి తీసేసేయాలి అనేది ఇచ్చిరు. డిపో మేనేజర్ జగిత్యాల జగిత్యాల డిపో నుంచి, జగిత్యాల డిపో అతను ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చింది ఎవరు చూసిరా? కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్ ఇస్తే తీసేస్తారా? మీ పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది మీద కేసులు అవుతాయి. సేమ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, కాగానే పోయి కేసులు పెడతారు. ఇప్పుడు ఏంది, ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ అయిన వాళ్ళ పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనట ఆయనను ఉద్యోగంలో నుంచి తీసేసిరు. ఆయన అడిగింది ఏంది, రైతులు ఇబ్బంది పడతలేరా? సమస్య లేదా? వడ్లు కొంటుర్రా మీరు, మక్కలు కొంటుర్రా మీరు? ఆ సమస్యకి ఏందో పరిష్కారం ఏందో చూసుకోరు కదా. పరిష్కారం ఏందో చూడకుండా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాట్లాడిన వాళ్ళని అణిచేస్తాము అని అంటే అట్లట్లయితే తెలంగాణ సమాజం గిట్లా భయపడేది ఉంటే గిట్లకి ఉద్యోగాలు తీసేస్తారు అనుకుంటే అసలు తెలంగాణనే రాకపోతుండే. ఆ రోజు ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా జేఏసీగా ఏర్పడై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. గిట్లా భయపెట్టిస్తాము, గిట్లా ఉద్యోగాలు తీస్తాము అంటే అసలు ఎవ్వరు ఆ రోజు ఉద్యమంలో రాకపోతుండే, తెలంగాణనే రాకపోతుండే. అన్నింటినీ ఎదిరించి తట్టుకొని నిలబడ్డ తెలంగాణ ఇది. ప్రశ్నించేటోళ్ళము తొక్కి పెడతాము, ప్రశ్నించేటోళ్ళను అణిచేస్తాము అంటే తెలంగాణలో సాధ్యం కాదు. వేరే దగ్గర సాధ్యం అవుతుందేమో కానీ తెలంగాణలో సాధ్యం కాదు. తెలంగాణ నేలకి మట్టికి ప్రశ్నించే తత్వం ఉంటుంది. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేముంది? రైతులు అడుగుతున్న దాంట్లో తప్పేముంది? ఇప్పుడు రైతులు అడుగుతాము అంటారేమో రైతులకు దొరకరు, మీరు వడ్లు కొంటలేరు. ఓదికేమో ముఖ్యమంత్రి గారు అసలు 20% కూడా కొనేది లేదు అని అంటారు. ఇప్పుడు ఈయన అడిగిర్రని నేను సస్పెండ్ చేసిరు కదా, ఇంకో ముచ్చట. ఇప్పుడు ఈయన అడిగిండని నేను సస్పెండ్ చేసిరు. మరి నిన్న మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడిండు కదా, ఆయనను కూడా సస్పెండ్ చేస్తారా? చెయ్యిరి ఆయనను కూడా. స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే వడ్లు కొంటలేము, రైతులకు ఇబ్బంది అవుతుంది అని మీ ఎమ్మెల్యే మాట్లాడిండు, ఆయనను కూడా సస్పెండ్ చేయరు. మరి ప్రభుత్వం మీద మాట్లాడిండు కదా ఆయన, ఎందుకు సస్పెండ్ చేయరు? మరి అల్కగా దొరుకుతారా? తెలంగాణలో ఉన్న జనం అంటే అంత అల్కగా అయిపోతుర్రా? మీకు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టి పాలించురు మమ్మల్ని అంటే వాళ్ళని ఇష్టం వచ్చిన లెక్క కష్టాల పాలు చేస్తాం. పొద్దుగాల పోయి ఇండ్లు కూలగొడతాం, రోడ్ల మీదకి తీసుకొస్తాం, వడ్లు కొనం, ఇవన్నీ చేస్తాము అని అంటే అయినా మళ్ళీ మీద నుంచి మీరు మాట్లాడతాము అంటే మిమ్మల్ని అణిచేస్తామంటే ఊకునేది కాదు. తెలంగాణ సమాజం అండగా నిలబడుతుంది. ఆల్రెడీ ఈ విషయంలో తెలంగాణ సమాజం అంతా కూడా అండగా నిలబడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్కి చెప్తే అసలైన గవర్నమెంట్ని ప్రశ్నించిండా? ఎక్కడన్నా ఉందా? పోనీ మీ కాంగ్రెస్ నాయకులని ఆడ ధర్నా చేస్తున్న వాళ్ళని ఎవరన్నా ప్రశ్నించిండా? ఏం లేదు కదా. అంత ఉలికెందుకు గవర్నమెంట్కి? అంత అభద్రత ఎందుకు? అంటే ఇవాళ ఒక్కడితోని మొదలైంది, రేపు పొద్దున మొత్తం తెలంగాణ సమాజం అంతా ప్రశ్నించడం మొదలు పెడుతుంది. ఫస్ట్ ఒకడు గొంతునెక్కే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏ ఒక్కరు గొంతునెక్కో ప్రయత్నమో అణిచేసే ప్రయత్నమో చేస్తే ఆగిపోయేది కాదు తెలంగాణ సమాజం. అట్లాంటిది కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం
ఎక్కడ తప్పు ఉంది, ఏం చెయ్యాలి, ఎట్లా కొనాలి అనే దాని మీద దృష్టి పెట్టుర్రు. కానీ ఇట్లా మాట్లాడేటోళ్ళందరినీ అరెస్టులు చేస్తాము, లేకపోతే మాట్లాడేటోళ్ళందరినీ ఉద్యోగంలో నుంచి తీసేస్తాము అనుకుంటే మీ తరం కాదు అది. అణిచేసుడు, మాట్లాడకుండా నోర్లు మూయించుడు మీ తరం కాదు. తెలంగాణ సమాజంకి ప్రశ్నించే తత్వం ఉంటుంది, మీ తరం కాదు. గవర్నమెంట్ ఇట్లాంటివి పనులు బంద్ చేసి పని చేసుడు మీద దృష్టి పెడితే ఏమన్నా మంచిగా ఉంటుంది, జనాలందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు, ప్రశ్నించడం ఆగిపోతుంది. కానీ మీరు గొంతులు నొక్కుతామంటే ప్రశ్నించడం ఆగదు. సమస్య ఏంది, దాన్ని సాల్వ్ చేస్తాము అంటే అడగడం తగ్గిపోతుంది తెలంగాణ సమాజం నుంచి. కానీ మేము అడిగేటోళ్ళ గొంతు నొక్కుతాము అంటే ఒకరి గొంతు ఇద్దరు గొంతులు నొక్కొచ్చు, కానీ 4.5 కోట్ల గొంతులు మిమ్మల్ని ప్రశ్నించేందుకు రెడీగా ఉంటాయి, ప్రశ్నిస్తారు. తెలంగాణ సమాజంకి వాళ్ళకి కావలసినప్పుడు వాళ్ళ రైట్స్ గురించి ఖచ్చితంగా ప్రభుత్వాలని ప్రశ్నిస్తారు. ఎంత పెద్దోళ్ళనైనా సరే ప్రశ్నించిన చరిత్ర తెలంగాణ గడ్డకుంది. అదొక్కసారి గుర్తుంచుకుంటే మంచిగా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వంకి.